విశ్వాసము గలవారై ఉన్నారో లేరో మిమ్మును మీరే శోధించి చూచుకొనుడి. అంటే ఇక్కడ ఈ వాక్య భాగంలో ఎవరికి వాళ్ళంగా ఇక్కడ ఉన్న మనమందరమును కూడా ఎవరికి వాళ్ళే ఒకళ్ళది ఒకళ్ళు చూడటం కాదు, ఒకళ్ళని ఒకళ్ళు ప్రశ్నించడం కాదు, కానీ ఎవరికి వారే చూసుకోమని చెప్పినటువంటి మాట ఉంది. ఏంటది? ఏం చూసుకోవాలంట? విశ్వాసము గలవారై ఉన్నారో లేరో మిమ్మల్ని మీరే చూచుకోండి అనే పదం వాడాడు. అంటే ఈ పదం పౌలు గారు ఇక్కడ వాడటానికి గల కారణం ఏంటంటే, కొంతమంది ఎప్పుడో విశ్వాసాన్ని కలిగారు, ఎప్పుడో విశ్వాసాన్ని కలిగిన వారుగా ఉన్నారు. ఇప్పుడు ఒక వ్యక్తికి విశ్వాసం అనేది ఎలా కలుగుతుంది? రోమపత్రిక 10:17 చదివితే అక్కడ ఉంటుంది ఏమని? కాగా వినుట వలన విశ్వాసము కలుగునని. అంటే వాక్యం వినటాన్ని బట్టి విశ్వాసం కలుగుతుంది. ఇక్కడ ఉన్న మనమందరము ఎన్ని సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నాం? సుమారుగా నేనే 20 సంవత్సరాల నుంచి వాక్యం చెప్తున్నాను ఆయా ప్రాంతాల్లో. అంటే ఇన్ని సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నాం అంటే 20 సంవత్సరాలకు ముందే వాక్యం విన్నారు. 20 సంవత్సరాలకు ముందే మీలో విశ్వాసం అనేది కలిగింది. కానీ అప్పుడు కలిగిన విశ్వాసం ఇప్పటికీ ఉందా? మధ్యలో ఎక్కడన్నా పోయిందా? పౌలు గారు అంటున్నాడు, మీరు విశ్వాసం కలవారుగా ఉన్నారు కానీ ఒకప్పుడు, ఇప్పుడు మీరు అదే విశ్వాసం కలిగిన వారుగా ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. ఎందుకంటే ఎగ్జామ్కి వెళ్ళేవాడికి హాల్ టికెట్ లేకపోతే ఎగ్జామ్ రాస్తాడా? రాసినకి నేను 5 ఎగ్జామ్స్ వెళ్ళేవాడికి హాల్ టికెట్ లేకపోతే ఎగ్జామ్ రాయలేడు, అసలు ఎగ్జామ్ హాల్లోకి రానివ్వరు. అలాగే ప్రయాణం చేసేవాడికి టికెట్ లేకపోతే అసలు బస్సే ఎక్కనివ్వరు. అలాగే ప్రార్థనకు వచ్చేవాడు కూడా ఖచ్చితంగా ఏముండాలి? విశ్వాసం అనేది ఉండాలి. అది లేకపోతే, అది పోగొట్టుకుంటే వాడు దేవునికి ఇష్టడుగా ఉండలేడు. తాను చేసే క్రియల వలన ఫలితం అనేది రాదు. అందుకే రక్షణ పొందిన వాళ్ళకి చెప్తున్నాడు, ఒకసారి ఆలోచన చేయండి. మీరు నిజంగా విశ్వాసం కలిగిన వారుగా ఎప్పటికీ ఉన్నారా లేదా మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. మీలో విశ్వాసం ఉందా? 1. ఉంటే ఆ విశ్వాసం బలంగా ఉందా? 2. ఒకవేళ ఆ విశ్వాసం ఏ కారణం చేతైనా బద్దలైపోయిందా అనేది ఆలోచించాలి. మన పాఠం ఏంటంటే బలమైన విశ్వాసము, బద్దలైన విశ్వాసం, 2 రకాల విశ్వాసాలు ఉన్నాయి. ఈ 2 కలిగి ఉన్నటువంటి వాళ్ళలో కనపడుతున్నాయి. విశ్వాసం ఏముంటుంది? కొంతమందికి బలమైన విశ్వాసం చాలా తక్కువ మందికి ఉంటుంది. విశ్వాసం కొంతమందికి ఉంటుంది, అది కొన్ని సందర్భాల్లో ఆ విశ్వాసం పగిలిపోతుంది. కనుక మనకున్న విశ్వాసం బలమైనది అయి ఉండాలి. ఆ విశ్వాసం దేని విషయంలో పగిలిపోకూడదు. పగిలిపోయేది బలమైంది కాదు, విరిగిపోయేది బలమైంది కాదు. కనుక మన విశ్వాసం అనేది ఎలా ఉండాలంటే బలమైన విశ్వాసం అయి ఉండాలి. అందుకే పౌలు గారు అంటున్నాడు, మీరు విశ్వాసమునందు నిలకడగా ఉన్నారో లేదో, అసలు విశ్వాసం అనేది కలిగి ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకోమంటున్నాడు. అలా పరీక్షించుకుంటే నేటి దినాలలో కొందరు కలిగి ఉండే విశ్వాసం అనేది కొంతకాలానికే పరిమితమై ఉంటుంది. అసలు బలమైన విశ్వాసం అనేది ఎలా పుడుతుంది? ఏది బలమైన విశ్వాసం, ఏది స్థిరమైన విశ్వాసం, ఏది చివరి వరకు ఉండే విశ్వాసం అనేది మనం కనుగొని ఆ విశ్వాసం అందంలో ఉందో లేదో పరీక్షించుకోవాలి. ఇప్పుడు సహజంగా చాలామంది క్రైస్తవులు అవుతున్నారు, దేవుని నమ్ముకుంటున్నారు. అలా నమ్ముకున్న వాళ్ళందరూ కూడా నువ్వు ఎలా నమ్ముకున్నావు, నీకు దేవుడి మీద విశ్వాసం ఎప్పుడు వచ్చింది, దేవుడి మీద నీకు విశ్వాసం ఎలా కలిగిందని అడిగితే సమాధానం చెప్పేవాళ్ళు ఈ నేటి దినాల్లో ఎక్కువ మంది ఎవరున్నారో తెలుసా? నేను ప్రార్థన చేసుకున్నాను, దేవుడు నాకు స్వస్థ కలగజేశాడు, అప్పుడు నాకు విశ్వాసం కలిగింది.
నేను ప్రార్థన చేసుకున్నాను, దేవుడు నాకు పిల్లలు ఇచ్చాడు, అప్పుడు నాకు విశ్వాసం కలిగింది. నేను ప్రార్థన చేశాను, దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చాడు, అప్పుడు నాకు విశ్వాసం కలిగింది. నేను ప్రార్థన చేశాను, దేవుడు నాకు ఐశ్వర్యం ఇచ్చాడు, అప్పుడు నాకు విశ్వాసం కలిగింది అంటారు. ఆరోగ్యం వల్ల, పిల్లల వల్ల, ఉద్యోగం వల్ల, ఐశ్వర్యం వల్ల కలిగే విశ్వాసం స్థిరంగా ఉంటుందా, మారిపోద్దా? ఉంటుందా? వాటి వల్ల కలిగే విశ్వాసం ఎప్పుడు స్టాండర్డ్గా ఉండదు. ఎందుకంటే అవే స్టాండర్డ్గా ఉండవు. ఉంటాయా? వాటి వల్ల నీకు విశ్వాసం కలిగితే అది స్థిరంగా ఉండదు. అందుకే కొరింథీ రాసిన మొదటి పత్రిక మనం చదువుకున్నట్లయితే 15వ అధ్యాయం 19వ వచనంలో పౌలు గారు చెప్తాడు, నీవు విశ్వాసం కలిగినటువంటి పరిస్థితులలో ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులం. ఎలాగా? ఈ జీవిత కాలం మట్టుకే అంటే ఆరోగ్యం బ్రతుకున్నంత వరకే, పిల్లలు బ్రతుకున్నంత వరకే, ఉద్యోగం బ్రతుకున్నంత వరకే, ఐశ్వర్యం బ్రతుకున్నంత వరకే. ఈ జీవిత కాలం మట్టుకే నేను విశ్వాసం గలదానిగా, విశ్వాసం గలవాడుగా ఉన్నామనుకుంటే మనం ఎలాంటి వాళ్ళం దేవుని దృష్టిలో? దౌర్భాగ్యులు. అంటే ఏమీ పొందలేని వాళ్ళం. కానీ దానివల్ల మనకి ప్రయోజనం అనేది ఎప్పుడూ కూడా కలగదు. అలాగూ కాక నిజమైన విశ్వాసం అనేది మనకు కలగాలి. ఆ నిజమైన బలమైన విశ్వాసం అనేది ఎలాంటిదిగా ఉంటుందంటే అది ఎలాంటి పరిస్థితుల్లో కూడా మారదు. ఇప్పుడు ఆరోగ్యం వచ్చినప్పుడు విశ్వాసంగా ఉన్నావు, మళ్ళీ అనారోగ్యం వస్తే విశ్వాసం పోగొట్టుకుంటావేమో. పిల్లల కొరకు విశ్వాసం కలిగి ఉన్నావు, ఆ పిల్లలే మరలా చనిపోతే, ఆ పిల్లల్ని బాధ పెడితే విశ్వాసం కోల్పోతావేమో. ఉద్యోగం పోతే, ఐశ్వర్యం పోతే, అలా కాదంట. నిజం బలమైన విశ్వాసం అనేది ఎలా ఉంటుందంటే, బలమైన విశ్వాసము కలిగిన 3 వ్యక్తులను మనం చూస్తాం ఈరోజు. వారు బలమైన విశ్వాసం గలవాళ్ళు, కానీ వాళ్ళకి విశ్వాసం ఇలా కలగల. ఎలాగా? పిల్లలను బట్టో, ఆరోగ్యాన్ని బట్టో, ఐశ్వర్యాన్ని బట్టో, ఉద్యోగాన్ని బట్టో కలగల. వాళ్ళకి విశ్వాసం ఎలా కలిగిందో మీరే ఆ లేఖనాల్లో చూస్తారు. మొదటిగా మనం చూసినట్లయితే యోహాను సువార్త 17వ అధ్యాయం మనం పరిశీలన చేసినట్లయితే, యోహాను సువార్త 4వ అధ్యాయం 17వ వచనం మనం చూడండి. అక్కడ 17వ వచనం, ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పున్న మాట సరియే, నీకు 5 పెనిమిట్లుండేది, ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితివనెను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. అంటే ఇక్కడ ఉన్నటువంటి స్త్రీ ఎవరు? ఈ స్త్రీని ఏమని పిలుస్తాం మనం? సమరయ స్త్రీ. ఇప్పుడు సమరయ స్త్రీ 19వ వచనంలో ఏమంటుంది? అయ్యా నీవు ప్రవక్తవని ఇప్పుడు నేను గ్రహిస్తున్నాను. అంటే సమరయ స్త్రీకి అంట ఇప్పుడు బలమైన విశ్వాసం కలిగిందంట. సమరయ స్త్రీకి విశ్వాసం అనేది ఎలా కలిగింది? ఇక్కడ మనం చదివిన వాక్య భాగంలో సమరయ స్త్రీకి యేసుక్రీస్తు వారు స్వస్థత కలగజేశాడా? పోనీ ఆమెకు పిల్లల్ని ఇస్తానన్నాడా? పోనీ ఆమెకు ఏదైనా ఉద్యోగం ఇచ్చాడా? పోనీ ఆమెకు డబ్బులు ఏమైనా ఇచ్చాడా? అంటే శరీర సంబంధంగా అక్కడ ఆమెకు ఏ కార్యాలు జరగకపోయినా ఆమె యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిందంట. ఆ విశ్వాసం ఎంత బలమైందంటే ఆమెకున్న ఆ విశ్వాసం ఆ ఊరినే మార్చేసింది. అంత బలమైన విశ్వాసం ఆమెకున్న ఆ విశ్వాసం ఆ ఊరినే మార్చేసింది. అది ఎంత బలమైన విశ్వాసం అండి! అంత బలమైన విశ్వాసం ఆమెలో కలగటానికి గల కారణం ఏంటి? ఎలా కలిగిందంటే చదివిన వాక్య భాగంలో యేసుక్రీస్తు వారు ఆమె విషయంలో మాట్లాడిన మాటల్లో ఏం చూస్తాం మనం? ఆమెను ఏమన్నాడు? అమ్మా నేను నీకు నీళ్ళు ఇస్తా, కానీ ఈ నీళ్లు నేను నీకు ఇవ్వాలంటే నువ్వు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకురమ్మని చెప్పాడు. దానికి ఏమేముంది? అయ్యా నాకు పెనిమిటి లేడు అని చెప్పింది.
అంటే ఇప్పుడు ఆమె యేసుక్రీస్తు వారి దగ్గర తన జీవితంలో ఉన్న రహస్యాన్ని దాస్తుంది. నాకు పెనిమిటి లేడు అంది. అప్పుడు యేసుక్రీస్తు వారు, అమ్మా నువ్వు చెప్పింది నిజమే, ఇప్పుడు నీకు భర్త లేడు, ఇప్పుడు ఉన్నటువంటి వాడు నీకు భర్తగా లేడు, కానీ ఇంతకుముందు నీకు 5 పెనిమిట్లు ఉన్నారు, నీకు 5 పెనిమిట్లు ఉన్నారు, ఇప్పుడున్నవాడు నీవాడు కాదు అని చెప్పాడు. ఈ మాట అనగానే కొరంగా చెప్పాలంటే యేసుక్రీశ్వరు అక్కడ ఆమె రహస్యాన్ని చెప్పేశాడు. ఏం చెప్పేశాడు? ఆమెలో ఉన్న లోపం, ఆమెలో ఉన్న రహస్యం అక్కడ ఆమె ముందే చెప్పేశాడు. ఎప్పుడైతే తనలో ఉన్న లోపాన్ని చెప్పాడో, తాను రహస్యంగా ఎవరికీ తెలియకుండా దాచుకున్నటువంటి దాన్ని చెప్పేశాడో, వెంటనే ఆమెకు ఆయన మీద విశ్వాసం కలిగిందంట. ఇది విశ్వాసం కలిగే మాటది. మనకైతే ఏమవుతుంది? మనలాంటి వాళ్ళకైతే ఏం కలుగుతుంది? ఇప్పుడు మనం పొరపాటు చేశాం, తప్పు చేశాము, పాపం చేశాము. ఆ పాపం చేసి అది ఎవరికీ తెలియకుండా, ఎవరికి చెప్పకుండా దాన్ని మనం కప్పుపుచ్చుకొని చక్కగా అందరితో సమాధానంగా సంతోషంగా బ్రతుకుతున్నాం. సన్నగా ఒకడు వచ్చి నువ్వు ఎవరికీ తెలియకుండా కప్పుచ్చుకున్న పాపాన్ని, నువ్వు ఎలాంటి పాపం చేసావు, నువ్వు ఎలాంటి వాడివి, నువ్వు ఎలాంటి దానివని మాట్లాడితే అతని మీద ప్రేమ కలుగుతుంది, మన కోపం వస్తుందా? విపరీతమైన కోపం వచ్చేది కదా. ఇంతమందిలో నన్ను అవమానిస్తావా, నా తప్పులు చెప్పడానికి నువ్వేవాడవు అసలు, నన్ను అడగటానికి నువ్వేవాడవు అసలు అనేటువంటి ఆలోచన వచ్చేద్దండి. కానీ ఇక్కడ ఆ స్త్రీ తనలో ఉన్న లోపాన్ని చెబితే దాన్ని బట్టి బలమైన విశ్వాసాన్ని కలిగింది తప్ప బలహీనమయ్యి కోపం తెచ్చుకోలేదు, ఎదురు తిరిగి ఆయనను దూషించలేదు. దేవుని వాక్యం వినేటప్పుడు కూడా, హెచ్చరిక చేసేటప్పుడు కూడా ఆ వాక్యం మనల్ని ఏం చేస్తూ ఉంటుందంటే నీలో ఇంకా ఉన్న లోపాన్ని, నీలో ఉన్న పాపాన్ని నీకు బయటకు చెబుతూ ఉంటుంది. అది నీ రహస్య పాపాన్ని బయటకు తీసుకొస్తున్నప్పుడు నీకేం కలగాలి? నేను ఇలా జీవించిన విషయం దేవుడు నాకు బయలు చేస్తున్నాడు, నేను చేసింది తప్పని దేవుడు నాకు పదే జ్ఞాపకం చేస్తున్నాడు అనే దాన్ని బట్టి మరింత విశ్వాసంగా ఉండాలి తప్ప నేనే తప్పు చేస్తున్నానా, ఎవడో తప్పు చేయట్లేదా, నన్నే ఎందుకు అవమానిస్తున్నారు, నన్నే ఎందుకు నిలదీస్తున్నారు అనేటట్లుగా ఆలోచన చేస్తే ఆమె విశ్వాస విషయంలో బద్దలైపోద్ది. నిజంగా ఆ స్త్రీ ఆ ఊరిలోకి వెళ్ళి యేసుక్రీస్తు గురించి ఏమైనా సాక్ష్యం ఇచ్చిందో తెలుసా? యోహాను సువార్తలో 19 చదువుకున్నాక 29 చదవండి. మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని చూడండి. ఇప్పుడు అందరికి ఏం చెప్తుంది? నా రహస్యాలన్నీ చెప్పేశాడు, నా లోపాన్ని సరిచేశాడు, కనుక మీరు వచ్చి నాతో చెప్పిన వాణిని మీరు చూడండి అని చెప్పి ఆ సమరయ స్త్రీ వాళ్ళందరినీ పిలిచింది. అంటే ఇక్కడ సమరయ స్త్రీలో కనపడేటువంటి బలమైన విశ్వాసం మనం అర్థం చేసుకోవాలి. ఇది నేటి దినాలలో మనం కలిగి ఉండాలి. కానీ చాలామంది సమరయ స్త్రీలు లాంటి మనసు కలిగి ఉండట్లేదు. ఏదైనా చిన్న హెచ్చరిక చేస్తే, ఏదైనా చిన్న తప్పు పట్టుకుంటే, ఏదైనా చిన్న లోపం చెబితే వెంటనే కోపం వచ్చి దేవునికి, సంఘానికి, దేవుని సేవకు దూరం అయిపోయే పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు. అదేమవుతుందంటే వారి విశ్వాసాన్ని బద్దలు కొట్టేది. సమరయ స్త్రీ కంటే గొప్ప అవమానం మనకి కలగట్లేదు కదా. ఎవరికీ తెలియకుండా చేసిన జీవితాన్ని యేసుక్రీస్తు ముఖం మీద చెప్పేస్తే ఆమె అది అందరికీ చెప్పుకొని, అది గొప్పగా చెప్పుకొని తన జీవితంలో విశ్వాసంలో బలంగా నిలబడింది. మరి నిజమైన క్రైస్తవులుగా ఉన్న మనం బలమైన విశ్వాసం కలిగి ఉండాలంటే ఇలాంటి వాటి యందు మన ఆలోచన సమరయ స్త్రీలా ఉండాలి. ఇంకా మీకు అర్థం అవ్వాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ జ్ఞాపకం చేస్తాను. ఒక వ్యక్తి ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు. చక్కగా ఇంటికాడ ప్రార్థన చేసుకున్నాడు, నాకు ఈ ఉద్యోగం రావాలని కోరుకున్నాడు. అతను కోరుకునేది ఏంటి? ఉద్యోగం. దాని మీద ఆశపడ్డాడు, దానికోసం ప్రార్థన చేశాడు, దానికోసం ప్రార్థన చేసుకుని ప్రయాణం చేసి వెళ్తున్నాడు. అతని గోలు మధ్యలో ఎదురయ్యేటువంటి వాళ్ళ గురించి కాదు,
చినవానగూడలో బయలుదేరాడు. చినవానగూడెం దాటగానే ఒక ఆయన వచ్చాడు. ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు అన్నాడు. ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్తున్నాను అన్నాడు. ఎదురాయన అన్నాడు, ఇన్సెట్ కూడా సరిగా చేసుకోవడం రాదు నీకు, నీ బతుకు ఉద్యోగం అవసరమా అన్నాడు. ఆ మాట విన్నాడు, ఆలోచించాడు. సరే అని బాధపడు కొంచెం ఎదరికి వెళ్ళిపోయాడు. మరి కొంత దూరం వెళ్ళేటప్పటికి ఏంటి ఒక ఆయన వచ్చాడు. ఇంటర్వ్యూకి వెళ్తావంట కదా నువ్వు, కనీసం తల కూడా దూకోవడం రాదు నీకు, తల దూకోవడం కూడా రాదు నీకు, రోడ్డు మీద గాలికి తిరిగినట్లుగా నీకు అది ఉంటుంది, నీకు ఉద్యోగం ఎవడెత్తాడన్నాడు. ఆ మాట కూడా విన్నాడు, మనసులో పెట్టుకున్నాడు, ఆలోచించుకుని వెళ్ళిపోతున్నాడు. కరెక్ట్గా రామచంద్రపురం దాటేటప్పటికి రోడ్డు అంతా తవ్వేశారు కదా, అతని ప్యాంటు బూట్లు అంతా ఎర్రగా అయిపోయింది. అక్కడ అతను తగిలి, ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, కనీసం నిన్ను రూమ్లో కూడా రానివ్వరు, ఎందుకో తెలుసా, నీ బట్టలు నీ షూ ఎలా ఉన్నాయి, ఎర్రగా ఉన్నాయి, నీకు ఉద్యోగం ఎవడెత్తాడన్నాడు. ఇప్పుడు ఈ 3 ఎదురైనాయి ఆయనకి. ఈ 3 ఎదురైనా ఆగకుండా అక్కడికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఇంటర్వ్యూ రూమ్లోకి వెళ్ళకుండా ఫస్ట్ వేరే పక్కలో వాష్రూమ్కి వెళ్ళాడు. వెళ్ళి ఫస్ట్ వాడు ఏమన్నాడు, వెంటనే చూసుకుని దాన్ని సరి చేసుకున్నాడు. రెండోవాడు ఏమన్నాడు, నీట్గా అద్దంలో తలదూకున్నాడు. మూడోవాడు ఏమన్నాడు, నీ బట్టలు షూ బురద అయిపోయిన శుభ్రంగా కడుక్కుని నీట్గా తుడుచుకున్నాడు. అప్పుడు రూమ్లోకి వెళ్ళాడు, సెలెక్ట్ అయ్యాడు, ఉద్యోగం వచ్చింది. ఇక్కడ మధ్యలో ఈ 3 మాటలను బట్టి ఆగిపోతే ఏమయ్యేది, ఎవరు నష్టపోయేవాళ్ళు, ఉద్యోగం వచ్చేదా? మరి నేడు క్రైస్తవ విశ్వాస విషయంలో కూడా నీవు దేవుని పనిలో కొనసాగాలనుకుంటున్నావు, క్రైస్తవుడిగా క్రైస్తవరాలుగా వెళ్ళాలనుకుంటున్నావు, అది దేవునికి నీకు మధ్య జరుగుతున్న ప్రయాణం. ఈ ప్రయాణంలో ఎవరైనా వచ్చి అవమానించి మాట్లాడితే మానేస్తావా, కొనసాగుతావా? ఏం చేసావు, ఏం చేస్తున్నావు? వాళ్ళు అవమానించి మాట్లాడిన దాన్ని కూడా ప్లస్గా తీసుకోవాలా, మైనస్గా తీసుకోవాలా? ఇప్పుడు వాళ్ళు అవమానించారు, అలాగని వాళ్ళ మీద తిరుగుబాటు చేసి మాట్లాడాల. అక్కడ మొదటి వాడే ఇన్ఛార్జ్ సరిగా లేదన్నాడు అనుకో, అసలు నీకు ప్యాంటే లేదని మాట్లాడితే, అక్కడ దెబ్బలాట పెట్టుకుంటే ఉద్యోగం ఏమైపోయేది? కనుక తను నిందించే వాళ్ళని తిరుగుబాటు నిందించలేదు. తనకు వచ్చిన అవమానం ప్రతి ఒక్క దాన్ని తనకు ప్రయోజనకరంగా మార్చుకున్నాడు. కనుకనే అతను అనుకున్న దాన్ని సాధించగలిగాడు. అదే సమరయ స్త్రీ మనసు కూడా. ఆయన ఎవరో వచ్చి నీకు 5 భర్తలు ఉన్నారు, ఇప్పుడున్నటువంటి వాడు నీ వాడు కాడు అనగానే ఆమెకు వెంటనే కోపం వచ్చేసి, నన్ను అంటాను నువ్వెవడు, అసలు నాకు అవమానం జరిగింది, నాకు ఇబ్బంది జరిగింది, అసలు ఎలాంటి వాడితో ఉండకూడదని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోలేదు. ఆమె ఆలోచన చేసింది, నాకు లోపమైన నాకు మేలే, నా రహస్య పాపాలైనా నా ప్రయోజనం కొరకని ఆలోచించింది. కాబట్టే ఈరోజు అంటరాని స్త్రీగా పలకబడిన సమరయ స్త్రీని యేసుక్రీస్తు వారి గురించి సువార్త ప్రకటించిన వాళ్ళలో మొదటి స్త్రీగా మనం చూస్తున్నాం. క్రీస్తు గురించి ఫస్ట్ సువార్త ప్రకటించిన వ్యక్తి ఎవరంటే సమరయ స్త్రీయే. ఆ తర్వాత అపోస్తలులు వచ్చారు, ఆ తర్వాత సంఘం వచ్చింది. అసలు మొట్టమొదట ఆ క్రీస్తు గురించి చెప్పినటువంటి వ్యక్తి ఎవరంటే ఈ సమరయ స్త్రీనే మనం చూస్తున్నాం. మరి మన విశ్వాసం అలా పుట్టాలి. అది బోధం కాదా? ఇలా తన రహస్యాలు తన పాపాలు చెప్పిన అదే విశ్వాసానికి మూలం అనుకుంది. కాబట్టి తర్వాత ఒకవేళ చిన్న చిన్న పొరపాట్లు చేసినా తప్పిపోద్దా, తర్వాత అవమానం వచ్చినా తప్పిపోద్దా, ఇక ఎన్నటికీ స్థిరంగా ఉండిపోద్దామే. కనుక నీలో ఉన్న విశ్వాసం అనేది అలా కలగాలని బలమైంది. అలాంటి విశ్వాసాన్ని కలిగిన వాళ్ళగా మనం ఉండాలి. ఆ తర్వాత అపోస్తలుల్లో ప్రధాన వ్యక్తిగా చూసేది ఎవరిని మనం? అపోస్తలుల్లో పేతురు గారి యొక్క విశ్వాసానికి బలమైన విశ్వాసానికి పేతురు గారి విషయంలో ఉన్న సందర్భం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు వారిని 3.5 సంవత్సరాలు పేతురు గారు వెంబడించాడు. యేసుక్రీస్తు వారి విషయంలో చాలా చూశాడు. ఆయన భోజనం పెట్టడం చూశాడు, స్వస్థలు చేయడం చూశాడు, అద్భుతాలు చేయడం చూశాడు, బోధించడం చూశాడు. ఇవన్నీ చూసుకుంటూ వచ్చాడు. కానీ పేతురు గారికి క్రీస్తు వారి జీవితంలో లాస్ట్ రోజు ఒకటి ఎదురైంది. అది అతని విశ్వాసానికి బలమైనటువంటి కారణమైంది. క్రీస్తు వారి జీవితంలో పేతురు గారికి ఎదురైన లాస్ట్ సంఘటన ఆయన బ్రతుకుండగా ఏంటంటే, మనం చదువుకుంటాం చూడండి. లూకాసు వార్త మనం చూసినట్లయితే
లూకాసు వార్త 22వ అధ్యాయము 60వ వచనం. 22:60. అందుకు పేతురు, పోయి నీవు నాకు చెప్పినది నాకు తెలియదనెను. అతడు ఇంకను మాట్లాడుచుండగా వెంటనే కోడి కూసెను. అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచెను కనుక పేతురు, నేను కోడి కొయ్యక మునుపు ముమ్మారు నన్ను ఎరుగవనని ప్రభువు తను చెప్పిన మాట జ్ఞాపకము తెచ్చుకొని వెలుపలకు పోయి సంతాపపడి ఏడ్చెను. ఇక్కడ రెండవ సందర్భం చూడండి, ఇది కూడా బాగా తెలుసు మనకి. పేతురు గారు యేసుక్రీస్తు వారిని పట్టుకోక మునుపు యేసుక్రీస్తు వారితో ఒక మాట అన్నాడు. ఏమని అన్నాడంటే, 33వ వచనం, లూకాసు వార్త 22:33. అయితే అతడు, ప్రభువా నీతో కూడా చెరలోనికి మరమునకును వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నానని అతనితో చెప్పాను. ఇక్కడ పేతురు గారు ఒక సవాల్ చేశాడు యేసుక్రీస్తు వారి విషయంలో. ఏమన్నాడో తెలుసా? యేసుక్రీస్తు వారు అన్నారు, ఈరోజు మనిషి కుమారుడు అప్పగించబడతాడు, మీరందరూ చెదరిపోతారు, మీ విశ్వాసం బలహీనం అవ్వకుండా ప్రార్థన చేయండి అన్నాడు. దానికి అందరూ సరే అన్నారు. పేతురు ఏమన్నాడో తెలుసా? ఈరోజు నిన్ను పట్టుకుంటే మేమందరం పారిపోతామా? ఇదిగో నేను చెప్తున్నా, నీతో పాటు చెరసాల్లోకైనా నేను వచ్చేస్తా, నీతో పాటు చావు అయినని చచ్చిపోతా, చెరసాలకైనను మరణములకైనను వచ్చేస్తానని చెప్పాడు. అంటే చాలా ధైర్యంగా తన మీద తానుకున్నటువంటి ఆలోచనతో యేసుక్రీస్తు వారితో, నేను అలాంటి వాడిని కాదు, నేను అలా చేయను, చెరసాలకైనా మరణానికైనా వచ్చేస్తానని చెప్పాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు ముందే ఎరిగిన వాడు ఏమన్నాడంటే, నువ్వు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు కానీ ఈరోజు తెల్లవారేటప్పటికి కోడి కూసేటప్పటికి నాతో చెరసాల్లోకి రాకపోగా, నాతో చావుకైనా రాకపోగా, నేనెవరో తెలియదని 3 సార్లు అబద్ధం ఆడతావు అన్నాడు. పేతురు ఏమో నేను ఎక్కడికైనా వచ్చేస్తానన్నాడు. యేసుక్రీస్తు ఏమో అసలు నేను ఎవరో తెలియదని మాట్లాడతామన్నాడు. వీళ్ళిద్దరి మధ్య సంపడం జరిగింది. పేతురు గారు ఏమనుకుని ఉంటాడు, నేను ఎందుకు అలా చేస్తాను, నేను ఎప్పటికీ అలాగూ చేయను, నేను మాట మీద నిలబడేవాడిని అనుకుని ఉండొచ్చు. కానీ యేసుక్రీస్తు చెప్పినట్లుగానే ఆ రాత్రి పేతురు గారు 3 సార్లు అబద్ధమాడాడేమని, యేసు ఎవరో నాకు తెలియదని 3 సార్లు అబద్ధమాడాడు. 3వసారి అబద్ధం ఎక్కడ ఆడాడంటే, యేసుక్రీస్తు వారిని కావలి వాళ్ళు తీసుకెళ్తున్నారు. ఆ తీసుకెళ్తున్న రాత్రి కొంతమంది మనుషులు బయట చలిమంట కాగుతున్నారు. పేతురు గారు ఆయన వెనకాల వెళ్తా, ఎవరికి కనపడకుండా దొంగచాటుని వెళ్తా ఆ చలిమంట కాగే వాళ్ళ దగ్గర ఆగాడు. వాళ్ళలో ఒకడు అన్నాడు, ఏంటి నువ్వు కూడా ఆయనతో పాటు తిరిగావు అనుకుంటా అన్నాడు. అప్పుడు అన్నాడు, అయ్యో ఆయన ఎవరో నాకు అసలు, ఇప్పుడైతే ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడో, ఈ మాట తీసుకెళ్ళిపోతున్న యేసుక్రీస్తు వారికి వినపడింది. వెళుతున్న ఆయన వెనక తిరిగి చూశాడు. ఈ మాట అనగానే పేతురు గారు కూడా యేసు వైపు చూశాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారి ముఖాన్ని చూశాడో పేతురు గారు గుర్తొచ్చింది. ఏంటది? రాత్రి చెప్పిన మాట, నేను చెరసాకని వచ్చేస్తాను, చావుకని వచ్చేస్తాను అన్నాను, కానీ ఆయన ఎవరో ఎరుగనని ముమ్మారు అబద్ధం ఆడతానని చెప్పాడు ఆయన. నిజంగా ఆయన అన్నట్టుగానే 3 సార్లు అబద్ధం ఆడేశాను, కోడి కూసిందని పేతురు గారు సిగ్గుపడ్డాడు. నిజమే, సిగ్గుపడిన ఆ పరిస్థితి పేతురు గారి విశ్వాసాన్ని బలపరిచిందా, విశ్వాసాన్ని బద్దలు చేసేసిందా? అనుకున్నట్టుగా చేయలేకపోయాడు. ఒక రకంగా అతనికి అవమానమే, సాధించలేకపోయాడు. సిగ్గుపడే పరిస్థితి పేతురు గారికి వచ్చింది. ఆ సిగ్గుపడే పరిస్థితుల్లో నేను చేయలేకపోయాను, నేను ఎప్పటికీ చేయలేను అనుకుని వెళ్ళిపోయాడా? ఎప్పుడైతే ఆ మాట మాట్లాడిన సందర్భం జ్ఞాపకం వచ్చిందో వెలుపలకు వెళ్ళి సంతాపపడి ఏడ్చాడంట.
అప్పుడు పేతురు గారిలో నిజమైన విశ్వాసం వచ్చిందండి. సంతాపపడి ఏడ్చి పేతురు గారి తప్పు చేశాడని అర్థమైంది. తాను తప్పు చేశాడని అర్థమైన వెంటనే ఆ తప్పును ఏం చేశాడు? సరిచేసుకునే పని చేశాడు. సరిచేసుకునే ప్రయత్నం చేశాడు కనుక ఆ తర్వాత ప్రాణం పోయినా క్రీస్తును ప్రకటిస్తూనే ఉన్నాడు తప్ప క్రీస్తు విషయంలో ఎలాంటి అబద్ధం ఎప్పుడూ కూడా. అంటే పేతురు గారికి బలమైన విశ్వాసం సిగ్గుపడినప్పుడు వచ్చింది. చేస్తానని చేయలేని పరిస్థితుల్లో వచ్చింది. ఆ టైంలో పేతురు సరి చేసుకునే మనసు కలిగి ఉన్నాడు, కానీ సర్ది చెప్పుకునే మనసు కలిగి లేడు. నీలో ఏదైనా లోపం ఉందని సరిచేసే అవకాశం వస్తే నువ్వు సరి చేసుకుంటే ప్రయోజనకరం తప్ప సర్ది చెప్పుకుంటే చాలా ప్రమాదం. పేతురు గారు అక్కడ తాను చేసిన పనికి సర్ది చెప్పుకోవాలంటే ఏమని చెప్పుకోవచ్చు? పేతురు గారు గురించి పేతురు గారు కనుక యోధా గురించి ఆలోచన చేస్తే పేతురు గారు ఏమని సర్ది చెప్పుకోవచ్చు? యోధా గురించి ఏమని సర్ది చెప్పుకోవచ్చు అంటే, పేతురు గారు నేను ఆయన ఎవరో తెలియదు, నా అబద్ధమే ఆడా. ఇస్కరియోతు యోధా అయితే ఆయన చంపడానికి అప్పచెప్పేశాడు. యోధా ఆయన హత్యకి అప్పచెప్పాడు. ఆయన చేసిన తప్పు ఎంత, నేను చేసింది ఎంత. కాబట్టి యోధా చేసిన దాని ముందు నేను చేసింది పెద్ద తప్పే కాదు అని అనుకుంటే ఏం చేసినట్టు అక్కడ తన తప్పు సర్ది చెప్పుకుంటున్నాడు. ఎప్పుడూ కూడా విశ్వాసంలో మనం బలంగా ఉండాలంటే మనలో ఉన్న తప్పులు మనం సర్ది చెప్పుకోకూడదు. అవి చాలా ప్రమాదం. సరి చేసుకోవాలి. పేతురు గారు అక్కడ సర్ది చెప్పుకోవాలా. యోధాలాగా చేయలేదులే నేను, ఆయనలాగా చేయలేదులే నేను, నా వరకు బెటరేలే, నా వరకు బాగానే ఉన్నానులే అనుకోకూడదండి. చాలామంది వాళ్ళు చేసే తప్పులు సర్ది చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. అది చాలా ప్రమాదం. ఎలా ఉంటుంది సర్ది చెప్పుకోవటం అనేది? ఎలా ఉంటుందంటే మీకు అర్థమని చెప్తున్నాను. ఉదాహరణకి ఉన్నటువంటి వాళ్ళలో మా భాగ్యలక్ష్మి నిద్ర అవుతుందనుకో. భాగ్యలక్ష్మి నువ్వు నిద్రపోతున్నావు అన్నా నేను, అవునన్నయ్య నేను నిద్రపోను అని అందనుకో. అక్కడ ఏం చేసింది? నిద్రపోతున్నానని ఒప్పుకుంది, ఇంకా నిద్రపోనని నిర్ణయం తీసుకుంది. కరెక్టే. అలా కాకుండా నిద్రపోతున్నావంటే ఏం చెప్పను, రాత్రి అంతా నిద్రలేదు, నేను పగలంతా పనిచేశాను అందంటే అక్కడ ఏం చేస్తుంది? అక్కడ సర్ది చెప్పుకుంటుంది. దయచేసి సర్ది చెప్పుకోవద్దు. ఏం చేయాలి? సరి చేసుకోవాలి, ఒప్పుకోవాలి. వెంటనే అది మరలా చేయకున్నట్లుగా సర్ది చెప్పుకునే ప్రయత్నం చేయాలి. సిగ్గుపడే పరిస్థితి కాబట్టి సిగ్గుపడకూడదండి. అలా సిగ్గుపడ్డామా ఏ పనిలో కాదు కదా, దేవుని పనిలోనూ కూడా ఎప్పటికీ మనము నిలకడగా ఉండలేము. యోధా ఆ తప్పు చేసి సర్ది చెప్పుకున్నాడు కాబట్టి యోధాకి ఏం పగిలిపోయింది తెలుసా? యోధాకి ఏం పగిలింది? విశ్వాసం బద్దలైపోవటం. అంటే అపోస్తుల కార్యం చూడండి ఒకసారి, 1వ అధ్యాయం 18వ వచనంలో. అపోస్తుల కార్యములో 1వ అధ్యాయము 18వ వచనం చూడండి. ఈ యోధా రూపం వలన సంపాదించిన రోకలనిచ్చి పొలము కొనెను. అతడు తలక్రిందులుగా పడి నడుమికి బద్దలైనందున ఇక్కడ ఏం పగిలిపోయిందండి? నడుము బద్దలైపోయి పేగులన్నీ బయటకు వచ్చినాయి అంట. ఏమొచ్చినాయి అంటే ఇక్కడ యోధా గారి నడుము బద్దలైపోవడం గల కారణం ముందు ఏమైంది? దానికి ముందు విశ్వాసం బద్దలైపోయింది. ఐశ్వర్యాన్ని కోరుకున్నాడు, ఐశ్వర్యం ముఖ్యం అనుకున్నాడు. కానీ పేతురైతే సిగ్గుపడినా, అవమానించబడినా, తప్పు చేసాడని తెలియపరచబడినా అదే అతనికి దేని కింద మార్చుకున్నాడు? తన విశ్వాసానికి అది బలమైంది. మరి మన విశ్వాసానికి అలాగే ఉంటుందా? సమరయ స్త్రీలాగా నిన్ను ఎవరైనా అవమానిస్తుంటే అది నీ విశ్వాసానికి బలమవుతుందా, బలహీనమవుతుందా? పేతురుకులాగా నీ తప్పులను బట్టి నీవు సిగ్గుపడుతుంటే అది నీకు బలమవుతుందా, బలహీనమవుతుందా? దేవుల్లో మనం ముందుకెళ్తానా వెనకెళ్తున్నామా అనేదాన్ని ఆలోచించాలి. ఇక మూడవదిగా తిమోతి గారు ఉన్నాడు. తిమోతి పౌలు గారి పరిచయ విధానంలో గొప్ప సేవకుడు. నిజంగా తిమోతి గారి గురించి పౌలు గారు ఎప్పుడూ కూడా అద్భుతమైనటువంటి గొప్పదైనటువంటి సాక్ష్యం ఇస్తూ ఉంటాడు. అంత గొప్పదైన సాక్ష్యాన్ని పొందినటువంటి తిమోతి గారి యొక్క
విశ్వాసానికి కారణం ఏంటో తెలుసా? తిమోతి గారు దేవుని మీద విశ్వాసం ఉంచడానికి అతనికి మూలమైన వ్యక్తి, భౌతికంగా శరీర సంబంధంగా మాదిరి, అతని గోలు ఎవరంటే పౌలు గారు. పౌలు గారిని చూసి తిమోతి గారు దేవుని సేవకు వచ్చాడు. పౌలు గారికి లాగా తాను సేవ చేయాలనుకున్నాడు. తిమోతి గారి యొక్క విశ్వాసానికి బలమైన కారణం ఎవరంటే పౌలు గారు. కానీ పౌలు గారిని చూసి సేవకు రావటానికి, పౌలు గారిలో ఏం చూసి తిమోతి గారు సేవకు వచ్చాడో తెలుసా? నేటి దినాలలో విశ్వాసులైతే ప్రార్థనకి వెళ్ళే వాళ్ళ జీవితాలలో ఆశీర్వాదం పొందిన వాళ్ళని చూసి, అదిగో వాళ్ళ ప్రార్థనకి వెళ్తారు, దేవుడు వాళ్ళకి అన్నీ ఇస్తున్నాడు అని ఆశీర్వాదాలు చూసి కొంతమంది వస్తున్నారు. సేవ కూడా చాలామంది ఈ రోజుల్లో దేవుని సేవకు ఎలా వస్తున్నారంటే, దేవుని సేవ చేస్తే దేవుని సేవ చేసే సేవకులకి దేవుడు కార్లు ఇస్తాడు, బిల్డింగ్లు ఇస్తాడు, డబ్బులు ఇస్తాడు, మంచి కోట్లు ఇస్తాడు, చక్కగా ఆడంబరంగా బతకొచ్చు అని కొంతమంది సేవకు వస్తారు. కానీ ఇలా ఆడంబరాల కోసం వచ్చే సేవ నిలబడుతుందా? భౌతికమైన ఆశీర్వాదాల కోసం వచ్చే విశ్వాసం నిలబడుతుందా? నిజంగా ఎవరో ఒక ఆమెకు మేలు జరిగింది, ఆమె చూసి నువ్వు వచ్చావు, ఆమె జరిగిన మేలు నీకు జరగల, వెంటనే ఏమవుతుంది? మన విశ్వాసం బలహీనం అయిపోద్ది. ఎవడో ఒక సేవకుడు ఉన్నాడు, కారులో తిరుగుతాడు, అందరూ గౌరవిస్తారు, ఆర్భాటంగా బ్రతుకుతాడు, అలాగా నేను కూడా అయిపోతానని సేవకు వచ్చావు. తీరా సేవకు వచ్చిన 2 రోజులు అసలు నీకు ఎవడు అన్నమే పెట్టలేదు, ఆకలితో పస్తులు ఉన్నావు, అప్పుడు నీ విశ్వాసం నిలబడుతుందా? కనుక తిమోతి గారి విశ్వాసానికి బలమేంటో తెలుసా? పౌలు గారి విషయంలో కూడా అతను దేన్ని బట్టి విశ్వాసం కలిగిన వాడుగా ఉన్నాడు అంటే, తిమోతికి రాసిన 2వ పత్రిక చూడండి. తిమోతి 2వ పత్రికలో తిమోతి విశ్వాసాన్ని గురించి పౌలు గారే సాక్ష్యం ఇస్తాడు. తిమోతి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును అంత్యొకయలో, ఈకొనియా, లుస్త్రా అను పట్టణములలో నా కలిగిన హింసలను, ఉపద్రవములను తెలుసుకున్న వాడవై నన్ను వెంబడించితివి. అంటే పౌలు గారిని తిమోతి గారు ఎలా వెంబడించాడంట? దేని చూసి వెంబడించాడంట? నాకు కలిగిన శ్రమలు చూసి నన్ను వెంబడించామంటున్నాడు. శ్రమలు చూసి ఎవడైనా వెంబడిస్తాడా? ఇస్తాడా? ఇప్పుడు ప్రార్థనకి వెళుతుంటే కొడుతున్నారు, ప్రార్థనకి వెళ్తుంటే కొడుతున్నారని కొట్టేవాళ్ళు చూసి కొత్తవాడు ప్రార్థనకు వస్తాడా? ఇక్కడ పౌలు గారిని చూసి తిమోతి గారు వచ్చాడంట. పౌలు గారి శ్రమలే తిమోతి గారి విశ్వాసానికి బలం అంట. ఇక్కడ పౌలు గారు చెప్పిన లిస్టులో నీవు నా విశ్వాసమును, నా ఓర్పును, నా దీర్ఘశాంతమును, నా ప్రవర్తనను అన్నాడు తప్ప నా ఆస్తిని, నా కారుని, నా డబ్బుని అనలా. అది శాశ్వతం కాదు. పౌలు గారి విషయంలో తిమోతి గారంట ఆయన పొందిన శ్రమలు, ఆయనకి కలిగిన హింసలు చూసి దేవుని సేవకు వచ్చాడంట. అంటే తిమోతి గారు ఆలోచన ఏంటో తెలుసా? ఆ శ్రమలు చూసి నేను కూడా క్రీస్తు కోసం శ్రమలు పడాలి, నేను కూడా క్రీస్తు కోసం హింసలు పొందాలి, నేను కూడా క్రీస్తు కోసం అవమానాలు పడాలి, నేను కూడా పౌలుకులాగా పస్తులు ఉండాలనుకున్నాడంట. అది కదా నిజమైన విశ్వాసం. అలా అనుకుని దేవుని సేవ వచ్చాడు అనుకోండి, అలా అనుకుని దేవుని విశ్వాసం కలగడం అనుకోండి, అది పోతుందా? పౌలంతటి వాడు తిరుగుపత్రులు అంటాడు, అనేక మాలు నేను ఆకలితో పడుకున్నాను అంటాడు. సేవలో పౌలు గారు అనేక రోజులు ఆహారం లేక పస్తులున్న పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇవి అనుభవించిన వాడే నిజమైన విశ్వాసంలో బలంగా ఉండగలడు. కాబట్టి అలాంటివైనా అనుభవిద్దాం అని తీర్మానం తీసుకున్నాడు. కాబట్టి పౌలు విశ్వాసంలో ముందు కొనసాగాడు. అతన్నే ముఖ్యంగా పెట్టుకున్నాడు. కాబట్టి తిమోతి కూడా నమ్మకమైన కుమారుడయ్యాడు. ఎవరికి? పౌలు గారికి, దేవుని కూడా నమ్మకమైన కుమారుడుగా చేయబడ్డాడు. అలాంటి విశ్వాసము మనలో ఉండాలి. మన విశ్వాసం అలా కలగాలి. నేను ఒకరోజు ప్రార్థనకి వెళ్ళాను.
దాన్ని బట్టి 2 రోజులు వాళ్ళు నన్ను పొలానికి పిలవాల. కమని చూసారా, బెదిరిస్తాడు. నువ్వు ఆదివారం రాకపోతే సోమవారం మంగళవారం కూడా రావాల్సిన అవసరం లేదు. అలా కాదని ఆదివారం వచ్చావు, నీకు నిజంగా సోమవారం మంగళవారం పిలవలేదు. నీకున్న పరిస్థితిని బట్టి సోమవారం మంగళవారం పస్తులు పడుకున్నావు. అప్పుడు నీకు ఎలా ఉంటుంది? అయ్యో ప్రార్థన మానేసి పనికి వెళ్తే బాగుందని పెట్టదా? ప్రార్థనకి వెళ్ళడాన్ని బట్టి పస్తులు ఉంటున్నాను, ఇది నాకు మంచిది అనుకుంటామా? ఏమనుకుంటాం? అది నీ విశ్వాసానికి బలమైందైతే పౌలు గారు కూడా పస్తులున్నా పర్వాలేదు అనుకున్నాడు. అది చూసి పౌలు గారికి ఆహారం లేకుండా పడుకోవటం చూసి తిమోతి గారు వచ్చాడంట. ఆయన శ్రమలు చూసి నేను దేవుని పరిచయం కొరకు వచ్చాను అని. నిజంగా ప్రతి సేవలో ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. మీకు తెలుసో లేదో, ప్రారంభంలో ఎలాంటి పరిస్థితులు మా కుటుంబంలో, ముఖ్యంగా నా సేవా జీవితంలో కూడా చాలా ఉన్నాయి. ప్రారంభంలో చిన్నారంలో వచ్చేటప్పుడు ఇక్కడ చేసే సేవకుడి మధ్య వివాదం వచ్చింది. ఆయన ఇంటికి వెళ్ళట్లేదు. నేను ఇక్కడికి ఆరాధనకు రావటానికి దేవాలయంలో బయలుదేరి శనివారం వచ్చేవాడిని. శనివారం ప్రార్థన పెట్టి మళ్ళీ శనివారం వెళ్ళిపోయి మళ్ళీ ఆదివారం వచ్చి ప్రార్థన పెట్టి మళ్ళీ ఆదివారం ఆరాధన చూసుకుని వెళ్ళిపోయేవాడు. ఇలా వెళ్ళేటప్పుడు మాకు వెనకాల ఆస్తిపాస్తులు అనేవి కాదు. సైకిల్ అద్దె 10 రూపాయలు తీసుకునేవాడు. అందరికి 15 తీసుకుని నాకు 10 రూపాయలు తీసుకునేవాడు. ఈ అద్దె కట్టడానికి శనివారం వచ్చిన నేను ప్రార్థన పెట్టి వెళ్ళిపోయేవాడిని. అంటే ఆ టైంలో భోజనం కూడా ఎక్కడా కూడా పెట్టేవాళ్ళు కాదు, పరిస్థితులను బట్టి. తర్వాత మళ్ళీ ఆదివారం అదే సైకిల్ వేసుకొచ్చేవాడిని. శనివారం నైట్ ఎక్కడ ఉన్నవాడిని తెలుసా? ఇంకెప్పుడు చెప్పలా, గుడివాడ బస్ స్టాండ్లో పడుకునేవాడిని. ఛార్జీ డబ్బులే తెచ్చుకుని ఇచ్చేవాళ్ళు నాకు. మరి పొద్దున్నైనా వెళదాం అనుకుంటే పొద్దున్న చిన్నాంగులో వచ్చే చందా ఎంతో తెలుసా? ఒక్కొక్కసారి వస్తే 8 రూపాయలు వచ్చాయి, 7 రూపాయలు వచ్చాయి, 10 రూపాయలు వచ్చాయి. 8 రూపాయలు వచ్చిన రోజున సైకిల్ స్టాండ్కి వెళ్ళి ఈరోజు డబ్బులు సరిగా రాలేదు, రేపు వారం ఇస్తానని చెప్పి అంటే బతికిలా 8 రూపాయలు వాడికి ఇచ్చి మంచినీళ్ళు తాగి వెళ్ళిపోయేవాడిని. అంటే ఆకలితో పడుకుని ఆకలితో పస్తులుండి చేసిన దినాలు చాలా ఉన్నాయి. కానీ ఇవి ఒక సేవకుడుగా పౌలు గారు ఇంకా అనేకమైన ఆసక్తి అనుభవించాడు. ఆయన అయితే దెబ్బలు తగిలి పడుకున్నాడు ఒకసారి, ఎవరు పట్టించుకోలేదు. కానీ ఇవన్నీ ఏంటో తెలుసా? ఇలాంటివన్నీ తట్టుకుని ఇప్పుడు నిలబడతాం మనం. నీ విశ్వాసానికి శ్రమలే బలమైతే, ఎన్ని శ్రమలు వస్తే అంత విశ్వాసంగా నిలబడేవాడు అయితే నువ్వు నిలబడతావు. శ్రమలు నీకు బలహీనమైతే చిన్న కష్టం కలగగానే వెంటనే నువ్వు దేవుని విశ్వాసం కోల్పోతావు. అందుకే యాకోబు గారు చెప్పాడు కదా, యాకోబు రాసిన పత్రిక 1:2 మనం చదివినట్లయితే యాకోబు రాసిన పత్రిక 1:8 ఏమో తెలుసా? మీ విశ్వాసమునకు, యాకోబు రాసిన పత్రిక 1:2 నా సహోదరులారా నీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఏముంటుంది ఇక్కడ? నీ విశ్వాసానికి పరీక్ష ఉంటుంది. నీ విశ్వాసానికి ఏముంటుంది? పరీక్ష. ఇప్పుడు సమరయ స్త్రీ విశ్వాసానికి పరీక్ష ఏంటి? ఆమె రహస్య లోపాలు ఆమెకే చెప్పటం, అది పరీక్ష. అది తన విశ్వాసానికి బలం అనుకుంటే మేలు, నన్ను ఎందుకు ఎలా అన్నాడు అనుకుంటే అది ఆమెకే ప్రమాదం. అలాగే పేతురు గారి విషయంలో కూడా తను చేసిన తప్పు ముఖం ముందు కనపడటం, అది నాకు మేలు అనుకుంటే పేతురు గారు అపోస్తుడు అయ్యాడు. సర్ది చెప్పుకుంటే అసలు భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయేవాడు. పౌలు గారి విషయంలో తిమోతికి కూడా అతని విశ్వాసానికి పరీక్ష ఏంటో తెలుసా? హింసలు, శ్రమలు, ఆకలి బాధలు, ఇవన్నీ ఏంటో తెలుసా? మన విశ్వాసానికి పరీక్ష. అవి ఉంటేనే మన విశ్వాసం బలంగా ఉంటుంది. అవి మనం కలిగినప్పుడు అవి మన విశ్వాసం బలపరచబడటానికే అని భావించామా? బలమైన విశ్వాసాన్ని కలిగి ఉంటావు, మన జీవితాలను దేవుడు సంపూర్ణంగా స్థిరపరుస్తాడు. కనుక మొదలు తెలియపరిచాను, బలమైన విశ్వాసం అంటే సమరయ స్త్రీ లాంటిది, పేతురు లాంటిది, తిమోతి లాంటిది. అలాంటి సందర్భాలలో, అలాంటి పరిస్థితులలో నీకు విశ్వాసం కలగాలి, అదే స్థిరంగా ఉంటుంది. ఇక రెండోది ఏం చెప్పాను నేను? బద్దలైపోయే విశ్వాసం. ఈ బద్దలైపోయే విశ్వాసం అనేది ఎలా ఉంటుందంటే విశ్వాసమే,
విశ్వాసాన్ని బాగా పెంచుతాం. ఇలా పెరిగిన ఈ విశ్వాసం ఒక్కసారి పగిలిపోద్ది. అది పగిలిపోవడానికి చాలా చిన్న కారణమే. ఇప్పుడు ఒక బాల్ ఉంది, ఒక బుడగ ఉంది, దాన్ని మనం ఊదుతాం. మనం ఎంత ఊదితే అంత పెద్ద అవుద్ది. దాన్ని ఊదటానికి 2-3 నిమిషాలు పడుద్ది. కానీ చిన్న సూది పట్టుకొచ్చి దాన్ని పగొట్టడానికి 1 సెకండ్ కూడా చిన్న సూది దాన్ని గుర్తే చాలు, ఏమవుద్ది? అది పగిలిపోయి ఇక మళ్ళీ ఊదటానికి లేకుండా అయిపోదా? అలాగే ఈ పౌలు గారు కూడా ఈ విశ్వాసాన్ని గురించి తిమోతి పత్రికలో మాట్లాడతాం. చూడండి, తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. తిమోతి రాసిన మొదటి పత్రిక 1 అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై బద్దలైపోయిన వాళ్ళ ఉన్నారంట. కొంతమంది అంట ఇట్టి మనస్సాక్షి లేదు చాలామందికి. మనస్సాక్షి అంటే ఎలాంటి మనసు లేదు చాలామందికి. ఎలాంటి మనసు? సమరయ స్త్రీ లాంటి మనసు లేదు, పేతురు లాంటి మనసు లేదు, తిమోతి లాంటి మనసు లేదు. తద్వారా ఏమవుతుందంట? బద్దలైపోయిన వారి వలే చేయబడుతున్నారంట. బద్దలైపోవటం అంటే ఏంటి? వాడంటే మీకు తెలిసి ఎక్కడ ఉంటుంది? సముద్రంలో. వాడంటే చిన్న పడవ కాదండి, చాలా పెద్దది. ఇలాంటి వాడను ప్రయాణం ఎప్పుడైనా చూసారా? ఈ వాడ ప్రయాణం చేస్తున్నప్పుడు దానికి ఎదురు చిన్న పడవలు వెళ్తే ఏమవుతాయి? చిన్న పడవలు వెళితే ఆ పడవలను వాడ గుద్దుకుంటూ వెళ్ళిపోద్ది. చిన్న పడవలు వెళ్తే కొన్ని ప్రాంతాల్లో మంచు కురిసే ప్రాంతాల్లో సముద్రం మీద మంచు గడ్డకట్టేసి ఉంటుంది. అలాంటి ప్లేసుల్లో కూడా ఈ వాడ ఆ మంచు గడ్డల్ని పగలగొట్టుకుంటూ వెళ్ళిపోద్ది. అంటే వాడ ప్రయాణం బాగానే ఉంటుంది. కానీ వాడ కంటే బలమైనది ఏదైనా ఎదురైనప్పుడు మాత్రం ఏం చేద్ది? ఖచ్చితంగా పగిలిపోతుంది. పౌలు గారు అంటున్నాడు ఇక్కడ, మీలో చాలామంది కూడా విశ్వాస విషయంలో చిన్న వాటి దగ్గర బాగానే ఉంటున్నారు, కానీ మీకంటే బలమైనది ఏదైనా ఎదురైనప్పుడు మాత్రం కొంతమంది పగిలిపోతున్నారు. వాడ పగిలిపోవచ్చు, విశ్వాసం మాత్రం మీకంటే బలమైనటువంటి సమస్య, మీకంటే ఇబ్బందికరమైన పరిస్థితులు, మీకంటే భరించలేని బాధలు ఎదురైనప్పుడు మాత్రం కొంతమంది జీవితాలంటే పగిలిపోతున్నాయి. అలా విశ్వాస విషయంలో బద్దలైపోతే ఎలా ఉంటుంది? ఇక్కడ కదా సముద్రంలో పగిలిపోయిన వాడలా ఉంటుంది అంటాడు కదా. ఇప్పుడు సముద్రం మధ్యలో వాడ బద్దలైపోతే ఏమవుద్ది? ఇప్పుడు వాడలో ప్రయాణం చేసేవాడు ఆలోచన ఏంటి? ఒక ప్రాంతం నుంచి తాను ఇంకొక ప్రాంతానికి వెళ్ళాలన్న గోలుతో ఆ ప్రాంతానికి చేరడానికి ఈ వాడలో వెళ్తూ ఉంటాడు. ఈ తన ప్రాంతాన్ని వదిలిపెట్టేశాడు, ఆ ప్రాంతానికి వెళ్ళడానికి సముద్రం మధ్యలోకి వెళ్ళాడు. సముద్రం మధ్యలో వాడ పగిలిపోతే అటు వెళ్ళలేడు, ఇటు రాలేడు, మధ్యలో ఎటు కాకుండా అయిపోతాడు. విశ్వాస విషయంలో కూడా మీకు తగులుతున్న దెబ్బలు, మీకు ఎదురవుతున్న సమస్యలు, మీకు ఎదురవుతున్న ఇబ్బందులు అలా మిమ్మల్ని పగిలిపెట్టేట్టుగా చేస్తే అంతే. తిరిగి మరలా ఆ బుడగలాగా మళ్ళీ వదలేమో, ఆ వాడవలో ఉన్నవాడు ఎలాగైతే గమ్యాన్ని చేరలేడో మనం కూడా దేవుని యందు తగిన ఫలితాన్ని పొందలేమో. కనుక మన విశ్వాసము బద్దలవ్వకూడదు. అనగా నీకంటే బలమైన సమస్యలు ఏమి ఎదురవుతున్నా మనకంటే వాటికంటే బలమైన దేవుడు మన పక్షంగా ఉన్నాడని మనం ధైర్యంగా ఉండాలి తప్ప మన విశ్వాసాన్ని మనము పాడు చేసుకునే ప్రయత్నం చేయకూడదు. ఆ విశ్వాసాన్ని బద్దలు కొట్టేటువంటి పనులు ఏంటో తెలుసా? ఆ విశ్వాసాన్ని బద్దలు కొట్టేటువంటి వాటిలో మొదటి ప్రమాదకరమైనటువంటి పరీక్ష మన నోరు. ఇదే పగలగొట్టేస్తుంది. దేన్ని? విశ్వాసాన్ని. ఇది విశ్వాసాన్ని మాత్రమే కదండి, మనుషులను మనసులను కూడా పగలగొట్టేస్తుంది. ఎంత గొప్ప విశ్వాసం గలవాడుగా బ్రతుకుతున్నా నీ నోరు అనేది కంట్రోల్ లేకపోతే అది పగలగొట్టేది. కొంత మాటలు ఉంటాయి చూసారా, ఆ మాటలు మనుషుల్ని మనసులను కూడా ఈసేస్తాయి. అలా మాట్లాడతారు. ఒక క్రైస్తవుడు ఒకవేళ నీ నోటి నుంచి అలాంటి మాటలు వస్తున్నాయేమో జాగ్రత్త.
సంఖ్యాకాండం మనం చూసినట్లయితే 20 దేవుని ఎదుట నమ్మకమైన వాడుగా ఉన్న వ్యక్తి మోషే. కానీ ఒకరోజు ఒక్కసారి ఆయన నోటి నుంచి ఒక మాట వచ్చింది. ఏంటది? చదవండి. తర్వాత మోషే సంఖ్యాకాండం 20 ఉన్నది. 21 తరువాత ఇశ్రాయేలులు, చూడండి ఇక్కడ వాక్య భాగంలో ఇశ్రాయేల్ అందరూ కూడా సాగి వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ ఆయన మాట్లాడిన మాటలో 20 చదువుకుంది. 20 చదవండి. తరువాత మోషే అహరోనులో ఆ బండ ఎదుట సమాజంలో పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండ నుండి మీ కొరకు నీళ్లు. ఇక్కడ మోషే నోట్లో వచ్చిన ఒక్క మాట అది అతని విశ్వాసంలో కానాను వెళ్లకుండా మొదలు కొట్టేసింది. ఏంటో తెలుసా? ద్రోహులారా. ఈ మాట ఎందుకు వచ్చింది? మోషేకి కోపం వచ్చింది ప్రజల విషయంలో. ఆ కోపంలో ఏం మాట్లాడుతున్నాడో తెలియలేదు. అలాంటి కోపంలో ఇశ్రాయేలుతో, ద్రోహులారా వినండి, ఇదిగో మీకోసం వీళ్ళు ఇవ్వాలా అన్నాడు. బండను కొట్టడం తప్పు కాదు, కానీ అతని నోట్లో వచ్చిన మాట, ఆ ఒక్క మాట అతను ఎంత పగలగొట్టేసిందంటే అతను కానాను దేశానికి వెళ్లకుండా చేసేసింది. నోటి మాట చాలా ప్రమాదకరమైంది. అందుకే యాకోబు అంటాడు 1:19, మీరు వినుటకు వేగిరి పడివారును మాట్లాడటకు నిదానించి వారై ఉండాలి. ఒక క్రైస్తవులుగా మన నోటి మాట చాలా ప్రమాదం. అది బదులు కొట్టేద్దండి. ఎలాంటి దాన్నైనా చెప్పే కదా, ఎంత బెలూను ఊది ఎంత సూది పెట్టి పరిస్థితి పగిలిపోద్ది. ఇప్పుడు ఎన్నో మంచి పనులు చేసావు, ఎంతో ప్రార్థన చేస్తావు, ఎంతో విశ్వాసంగా ఉంటావు, కానీ పాపములోనో పరిస్థితులను బట్టో నీ కలిగిన ఇబ్బందులను బట్టో నీ నోటి నుంచి ఒకే మాట ఆ జీవితాన్ని అంత ఏం చేద్ది? పాడు చేసేద్ది. కనుక మాట్లాడేటప్పుడు చాలా నిదానించి మాట్లాడాలంట. ఒక క్రైస్తవులుగా సమాజంలో కూడా మనము ఏదైనా చెప్పేటప్పుడు, అంటే లేకపోతే చెప్పాలంటే మనం ఏదైనా బాగోలేదని చెప్పేటప్పుడు కానీ, ఏదైనా వద్దని చెప్పేటప్పుడు కానీ, నేను రాను అని చెప్పేటప్పుడు కానీ, నేను ఇవ్వనని చెప్పేటప్పుడు కానీ ఎలా చెప్పాలి తెలుసా? ఆలోచించి చెప్పాలి. ఆలోచించంటే ఇప్పుడు ఏదైనా బాగోలేదని చెప్తున్నామంటే ఏం బాగాలేదంటాం మనం. మనకి ఏదైనా పెట్టారు, అది తిన్నదాన్ని మనం ఆహారం తిన్నాం, అది బాగాలేదు. అది బాగలేదన్నప్పుడు అది బాగాలేదని నీకు తెలిసినా ఇది బాగాలేదని చెప్పటానికి నువ్వు ఆలోచించి చెప్పాలి. ఎందుకో తెలుసా? అవతల వ్యక్తి మనస్సాక్షి నీ విషయమే బలహీనం అవ్వకూడదు. నీకు అర్థమవ్వాలంటే ఉదాహరణకి హనుమంతు గారిని తీసుకుని నేను గృహకోడికల్లో ఒకరోజు రాజారాం గారి ఇంటికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రేయర్ అయిన తర్వాత భోజనం పెట్టారు. హనుమంతు గారు ప్రార్థన అంతా బాగానే చేశారు, కానీ వంటలు మాత్రం అస్సలు బాగాలేదు. అసలు తినలేకపోయాం, అంత దరిద్రంగా ఉండదని చెప్పాడు. సరే బాగాలేని అనుకున్నాం. మరి రెండవ రోజు నాగేశ్వరరెడ్డికి ప్రార్థనకి వెళ్ళాం. అక్కడ ప్రార్థన జరిగిన తర్వాత వాళ్ళు కూడా వంటలు సరిగ్గా చేయలేదు. అప్పుడు కూడా హనుమంతరావు గారు ఏంటో అసలు ప్రార్థన అయితే పెడుతున్నారు కానీ భోజనాలు మాత్రం ఏం బాగాలేదు, అసలు సరిగా చేయట్లేదు అన్నాడు. అంటే అతను మా ఆలోచన మంచిదే, ఏంటది ఇంత చేసినప్పుడు శుభ్రంగా చేసుకోవచ్చు కదా, బాగా చేయొచ్చు కదా అని అంటున్నాడు. కానీ ఈ మాట మాట్లాడుతున్నప్పుడు అవతల వ్యక్తి విషయంలో నీ విశ్వాసం ఉందన్న ఆలోచన ఎలా ఉంటుంది? ఇలా 2-3 సార్లు అన్నాడు అనుకో, అవతల వ్యక్తి సరి చేసుకోకపోగా ఏమంటాడో తెలుసా? నువ్వు ప్రార్థన కోసం వస్తున్నావా, తిండి కోసం వస్తున్నావా అంటాడు. ఏమంటాడు అంటే ఏమైంది అక్కడ అంటే ఇక్కడ మన విశ్వాసస్థితిలో, మన విశ్వాసస్థితి యందు మన నోటి మాట వలన ఎదుటి వ్యక్తి కానీ మన మనస్సాక్షి కానీ పగిలిపోకుండా ఉండాలంటే మాట్లాడేటప్పుడు నిదానించి మనం మాట్లాడాలంట. ఇలాగూ మోషేలాగా కోపంతో మాట్లాడితే దాని ప్రభావాన్ని మనం పొందుకుంటాం. ఆదాము కూడా అంతే కదా. ఆదామును దేవుడు ఎప్పుడు శపించాడు? ఎప్పుడు శపించాడు? ఆదామును దేవుడు పండు తినొద్దన్నాడు, ఆదాము తిన్నాడు. తిన్న వెంటనే శపించాడా? ఎందుకంటే ఆలోచన చేస్తే ఆదాము ఆ పండు తిన్న వెంటనే దేవుడు శపించలా. పండు తిన్న తర్వాత కూడా ఆదామా నువ్వు ఎక్కడున్నావా అని అడిగాడు. దానికి ఆదాము చెట్టు చాటు దాక్కున్నాను అన్నాడు.
దానికి దేవుడు ఒకవేళ ఆ పండు తిన్నావా అన్నాడు. దానికి ఆదాము చెప్పిన సమాధానమే అతని శాపగ్రస్తుని చేసింది. నీవు నాకు ఇచ్చిన ఆ స్త్రీ అన్నాడు. ఏమన్నాడు? నీవు నాకు ఇచ్చిన ఆ స్త్రీ. మాట ఎలాంటిది? కోపాన్ని తెప్పించేదా, ప్రేమను కలిగించేదా? ఏమిచ్చేది? ఉదాహరణకి ఇప్పుడు నా బండి వేసుకుని ఎవరో ఒక వ్యక్తి వెళ్ళాడు, వెళ్ళి ఆ బండి రోడ్డు మీద జారి పడిపోయాడు. సరే, అది తెలిసి నేను గబగబా వెళ్ళి అతను తీసుకుని హాస్పిటల్లో జాయిన్ చేశాను, బండి బాగా చేయించుకున్నాను. ఇంకొక ఆయన వచ్చి అసలు నువ్వు బండి ఇవ్వటాన్ని బట్టి వాడు పడిపోయాడు, దానికి కారణం నువ్వే అంటే ఇంకా హాస్పిటల్ బిల్లు నేను కడతానా? ఇక్కడ ఆదాము కూడా తాను పాపం చేసినప్పుడు తన నోటి మాట కొంచెం అయ్యా తెలియక అజ్ఞానంలో నా భార్య చెప్పడాన్ని బట్టి పొరపాటున తినేశాను, దయచేసి నన్ను క్షమించని పేతురులాగా ఏడ్చుంటే పరిస్థితి ఎలా ఉండేదో. ఏడ్చాడా? నోటి మాట. నువ్వు తప్పు చేసావు, నువ్వు ఇచ్చావు ఆ అమ్మాయిని, ఆ అమ్మాయి తప్పు చేసింది, ఆ అమ్మాయి పట్టుకొచ్చి నాకు ఇచ్చింది, నా తప్పేమి లేదని మాట్లాడాడు. తద్వారా ఆదాము అక్కడ శపించబడినట్లుగా లేఖన భాగాలు మనం చూస్తున్నాము. కనుక మన విశ్వాసం అనేది పగిలిపడగల కారణం ఏంటంటే మన నోటి మాట. ఆ మాట చాలా జాగ్రత్తగా మనం మాట్లాడాలి. అది దేవునితో అయినా మనుషులతో అయినా. ప్రార్థన చేసేటప్పుడు జాగ్రత్తగా మనం మాట్లాడాలి, దేవునితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మనం మాట్లాడాలి. అప్పుడు మన విశ్వాసం అనేది పగలకుండా ఉంటుంది, బలంగా ఉంటుంది. మనకలాంటి సమస్యలే పౌలు గారికి ఉన్నాయి, మనకలాంటి సమస్యలే ఆదిమ సంఘానికి ఉన్నాయి, మనకలాంటి ఇబ్బందులే వాళ్ళకు కూడా. కానీ వాళ్ళు మాత్రం విశ్వాసంలో బలంగా ఉన్నారు, మనం మాత్రం చిన్న చిన్న వాటికి పగిలిపోతాం. గల కారణం ఏంటంటే వాళ్ళకున్నంత బలం మన విశ్వాసంలో మనకు లేదు. ఇప్పుడు పౌలు గారి గురించి మాట్లాడితే మన క్లుప్తంగా ముగించుకుందాం. తిమోతి రాసినటువంటి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక చూడండి. కొరింథీ రాసిన 2వ పత్రికలో 12వ అధ్యాయము 7వ వచనం చూడండి. 12వ అధ్యాయం 7వ వచనం. నాకు కలిగిన ప్రత్యక్షతలో బహు విశేషముగా ఉన్నను, నేను అత్యధికముగా హెచ్చిపోక నిమిత్తము నా శరీరములో ఒక ముళ్ళు నాకు చూడండి. ఇక్కడ హెచ్చింపబడకుండా నిమిత్తము నన్ను నలగొట్టుకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువుని. ఇక్కడ పౌలు గారికి ఒక బలహీనత ఉందంట, ఒక ముళ్ళు. ఇది ఆయన చాలా బాధ కలిగించేది. బలహీనతలో ఉన్నాడు. ఇలా బలహీనతో బాధపడుతున్న, బలహీనత కలిగిన వ్యక్తి విశ్వాసంలో బలంగా ఉంటాడా? కానీ పౌలు గారు తనలో బలహీనత ఉన్న విశ్వాసంలో మాత్రం బలంగానే ఉన్నాడు. ఈయన బలానికి తిమోతి కూడా విశ్వాసంలో బలపరచబడ్డాడు. అంత గొప్పదైన బలమైన విశ్వాసం అనేది పౌలు గారు కలిగి ఉండడానికి గల కారణాలు ఏంటో తెలుసా? బలహీనతలు లేక కాదు. ఇక్కడ అంటున్నాడు పౌలు గారు, నాకు ఒక బలహీనత ఉంది, దానికోసం 3 సార్లు అడిగాడంట. ఎన్నిసార్లు? ముమ్మారు ప్రార్థన చేశాడు. తగ్గిందా? తగ్గల. 3 సార్లు ప్రార్థన చేసి దేవుడు అన్నాడు, నీ బలహీనత యందు నా బలం సంపూర్ణమవుతుంది, నీ బలహీనత గురించి నువ్వు ఆలోచించదు, అది అలాగే ఉంటుందని చెప్పాడు. అలాగే ఉంది. కానీ పౌలు గారు 3 సార్లే ప్రార్థన చేశాడు, 4వసారి ప్రార్థన చేయలేదంటే దాని కారణం ఏంటి? ఇంకా దాని గురించి పౌలు గారు పట్టించుకోవటం మానేశాడు. ఎందుకు తెలుసా? నాకు ఈ బలహీనత ఉంది, నాకు ఈ బలహీనత అనుకుంటే ఏమవుతాడు? విశ్వాసంలో బలహీనుడు అయిపోతాడు. కనుక ఆ బలహీనత గురించి ఆలోచించడమే మానేశాడు. బలహీనత ఉన్న విశ్వాసంలో బలంగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే పౌలు. అపోస్తలుల కార్యములో 18వ అధ్యాయంలో అకులా ప్రిస్కిల్లా ఉన్నారు. వాళ్ళ ఉద్యోగం ఏంటి? వాళ్ళ పని ఏంటి? డేరాలు కుట్టేవాళ్ళు. నిజంగా ఆర్థికంగా ఎంత ఇబ్బందులు ఉన్నారు వాళ్ళు. డేరాలు కుట్టడం అంటే చరిత్ర చూస్తే రోమా పట్టణంలో నుంచి వాళ్ళని బయటికి పంపేశారు క్రైస్తవులు అయిన తర్వాత. రోమా నుంచి బయటకు వచ్చినటువంటి వాళ్ళు పొరుగురులో బతుకు తెరువు కోసం, పొరుగురు వెళితే ఎలాంటి ఇస్తాయి మనకి? ఎలాంటి ఇస్తారు? మన ఊరికి పనులు చేసుకోవడానికి వచ్చారు. ఎలా ప్లేట్లో ఉంటున్నారు వాళ్ళు. నేను మొన్న పామర నుంచి వస్తుంటే రాత్రి 12 గంటలకి ఈ పనులకు వచ్చినటువంటి వాళ్ళు ఒక పాకలో పడుకున్నారు. అసలు వాళ్ళు పనులు చేసి ఎలా పడుకుంటారంటే
అసలు చూస్తే ఏదైనా మోటలేసారేమనుకున్నా నేను. అందరూ లైట్ లేదు, ఫ్యాన్లు లేవు, దోమతెర లేదు, అలా పడుకుని ఉన్నారు వాళ్ళు. అంటే కష్టపడి పనిచేసుకొని వచ్చారు కాబట్టి ఎలాంటివైనా భరిస్తారు వాళ్ళు, భరించే పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ అకుల్లా ప్రిస్కిల్లా కూడా ఉన్నారు. పొరుగురు వెళ్ళారు వాళ్ళు. వెళ్ళి అక్కడ బతుకు తెరువు కోసం డేరాలు కొట్టుకుంటున్నారు. కానీ బతుకు తెరువు లేదని, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నామని, విశ్వాసంలో బలహీనమన్నారు వాళ్ళు. ఆర్థికంగా ఇంట్లో సరిగా ఏమీ లేకపోయినా దేవుని పనిలో మాత్రం వాళ్ళు సేవకులకే వాక్యం చెప్పేవాళ్ళు. దేవుని సేవ కొరకు సేవకుడికి ఉన్న ఆ పొరుగురులోనే, ఆ చిన్న ఇంట్లోనే సేవకుడికి వాళ్ళు ఆశ్రయం ఇచ్చారు. కనుక ఆర్థిక స్థితి అంటే పేదరికం అనేది విశ్వాసానికి బలహీనం అవ్వదు. నీ దేహ బలహీనత అనేది